గాయస్ ఇది మా పుట్టిన ఊరు ఇల్లు. ఇది చాలా రోజుల కింద మేము కట్టుకున్నాం. ఇక్కడ ఫస్ట్లో ఇక్కడనే ఉండేవాళ్ళం. రీసెంట్గా అంటే 5 years బ్యాక్ మేము హైదరాబాద్ వెళ్ళిపోయినాం. వాడిని కుబేరుడిని చేస్తాను. అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహు దుర్లభం. హైదరాబాద్ వెళ్ళిపోయాక ఇల్లు ఇట్లనే ఉండిపోయింది. అప్పుడప్పుడు వచ్చి చూసుకునేది. మా ఫాదర్ మంచిగా ఉన్నప్పుడు మేము అంత ఇన్న ఉండేది. ఆయన బాగాలేక మేము హైదరాబాద్కి వెళ్ళినాం. ఇక ఆయన అనారోగ్యంతో చనిపోయిండు. ఇప్పుడు ఎమోషన్ అప్పుడే తీసేసుకోవాలన్నా, కానీ బాధని ఎమోషన్ ఎప్పటి నాన్ననే దాచుకుందాం అనుకోలేదు ఆయన చనిపోతాడని. మా ఫాదర్ పేరు వెంకన్న. ఇది బాత్రూమ్ కట్టినాం. అప్పట్లోనే కట్టించినాం బాత్రూమ్. గవర్నమెంట్ బాత్రూమ్లు ఉండే కదా, గవర్నమెంట్ బాత్రూమ్ కట్టించినాం. ఇందులోనే ఇది మొత్తం వాష్రూమ్, ఇది 2 ఇళ్ళనే. దీని మీద ఓడలు వేయలేదు, ఎందుకంటే అప్పుడు డబ్బులు లేకపోతే ఓడలు వేయలేదు. అవును ఫ్రెండ్స్. మెల్లగా ఒక బండి మాట్లాడుకొని మా బావ వచ్చినాక వేయాలి. ఇక ఇది ఊర్లో పోయి ఇది నీళ్ళు తాగుతాను. దీంట్లో బాయిలకి వేసినాం, మంచిగా స్నానం చేయొచ్చు. అదేవిధంగా ఇక మా ఓడలు ఇది. నేను అప్పట్లో ప్లాస్టిక్ నేనే చేసినది. మొత్తం ఇది 5 ఓడలు. ఇది 4-5 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. నల్ల ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. మేము ఈ ఊర్లో ఉండలేము కాబట్టి ఈ మధ్యలో సరిగా క్రాక్ వచ్చింది. దీనికి ఎంసీల్ పెట్టిన. ఇంకో డ్రమ్ము కిరాయి తెచ్చినాం. ఇది నీళ్ళు సరిపోతుంది, ఎందుకంటే ఫ్యామిలీ అందరూ వచ్చినాం కదా. ఇది కొబ్బరి చెట్టు. ఇది మామిడి చెట్టు. అదేవిధంగా ఇది దానిమ్మ చెట్టు. చింపాస్ కోసం ఉయ్యాల కట్టుకున్నారు. ఈ 2 టేక్ చెట్లు అనమాట. ఈ టేక్ చెట్ల కింద ఉయ్యాల కట్టుకున్నాడు. ఇది ఇంకో జామ చెట్టు. మా ఇంటికాడ చెట్లు బాగుంటాయి, ఎందుకంటే మాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఇది ఇంకో దానిమ్మ చెట్టు. ఇంకో దానిమ్మ చెట్టు. దానిమ్మకాయలు కాసేది. అప్పుడు మేము ఊళ్ళో ఉంటే నీళ్ళు పోసేది, మంచిగా కాసేది. ఇప్పుడు నీళ్ళు ఎవరు పోయటలేం కాబట్టి అది సరిగా కాస్తలేవు. ఇక నీళ్ళు పోవడానికి మొన్న రావంగానే రీసెంట్గా ఊరికి రావంగానే చేసినాం. మంచిగా నీళ్ళు ప్రతి చెట్టుకు నీళ్ళు వెళ్ళాలని ఇట్లా చేసినాం. మా కోడలు, నేను, పిల్లగాళ్ళు అంతా. ఇది మామిడి చెట్టు. ఇది గాయస్ ఇది ఊరు మామిడి చెట్టు అన్నట్టు. చిన్నప్పుడు మేము ఇక్కడ ఉన్నప్పుడు పెట్టుకున్నాం. మా తమ్ముడికి నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఇది చిన్న చెట్టు. కోతులు వచ్చి మొత్తం ఆగమని చేస్తానని నేనే నరికేసిన. అసలు నరికే ఉద్దేశం నాకు లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఇండ్ల మీద దునుకుతానే కోతులు బాగా వస్తానే కాయల కోసం అని నరికిన. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెరిగి మళ్ళీ కాస్తుంది. చెట్లు నరకడం తప్పు, నేను ఆ తప్పు చేసిన. ఇది ఇటుకలు, ఇల్లు కట్టినప్పుడు ఇటుకలు. ఇది చూడండి, ఇది మా ఇల్లు. మేము ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. మా ఫాదర్ మా ఆస్తి మొత్తం అమ్మి ఈ ఇల్లు కట్టిండు. మాకు పేరుకి ఇది ఒక్కటే ఉంది. పెద్దగా మాకు వెనక ముందు ఆస్తి పసులు ఏం లేవు, ఇల్లు తప్ప ఏం లేదు మాకు. అందుకే బతకనికి హైదరాబాద్కి వెళ్ళినాం. ఇంకో పిల్లగాళ్ళంతా వచ్చి పండగ సందడి వాతావరణం చూడండి. పండగకి అందరం వచ్చినాం. పండగకి వచ్చినాం అనుకోకుండా మా ఫాదర్ చనిపోయిండు ఊళ్ళోనే. ఇంకో ఇది ఇల్లు. ఇగో మా వాళ్ళు, మా మదర్ పడుకుంది. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినాక ఏడ్చి దానికి ఓపికలేదు. ఇది వంట రూము. ఇది గ్యాసు. మొన్న రీసెంట్గా గ్యాస్ అయిపోతే గ్యాసు బ్లాక్లో కొన్నాం. గ్యాసు 1150. ఇదంతా వంట సామాను. ఇంట్లో గిన్నెలు, ఇక కూరగాయలు, ఇక అల్లం 10 వద్దులకు అల్లం సిద్ధం చేస్తాను. ఈ కుర్చీలు, ఇది సామాన్లు, ఇక బియ్యం కొనుక్కొచ్చినాం. ఇక పైన సబ్జీలు. ఒకప్పుడు చాలా 5-6 సంవత్సరాల కింద అన్ని వస్తువులు ఇవన్నీ సబ్జీ మీద ఇలాగే ఉండిపోయినాయి. ఇంటికి ప్లాస్టింగ్ చేయించలేదు, ఎందుకంటే పైసలు లేక ప్లాస్టింగ్ చేయించలే. త్వరలో బాగా డబ్బులు సంపాదించి ప్లాస్టింగ్ చేపిస్తాం అనమాట. 2 రూమ్లు అనమాట. 2 రూమ్లు కట్టించింది మా నాయన. ఈ ఫ్యాన్ కొత్త మొన్ననే కొనుక్కొచ్చిన. ఈ ఫ్యాన్ 2000 రూపాయలు. ఈ రూమ్లో కూడా ఇంకో ఫ్యాన్ ఉంది. ఇది ఖరాబ్ అయితే ఇది బాగా చేయించినాం.
ఈ ఫ్యాన్ 350 పెట్టి మళ్ళీ బాగా చేయించినాం. మీటర్ అది ప్రతి దానికి ఇట్లా సరిపోతలేదు అని ఛార్జింగ్లు పెట్టుకోవడానికి కొత్తగా తెప్పించి ఇదిగా పెట్టినాం. 1 2 3 4 పెట్టుకోవచ్చు ఒకేసారి. ఈ ఛార్జర్ గడ్డలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి. మా అందరి ఛార్జర్ గడ్డలు 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. ఫోన్లు చాలా ఉన్నాయి మా దగ్గర. అన్ని ఫోన్లు ఒకే దగ్గర ఛార్జింగ్ పెడతాం. ఇటు అవుట్ సైడ్ చూడండి. ఇది మా వాడ కాలనీ. ఇల్లు బ్యాక్ సైడ్. ఇది రోడ్డు మన కొత్తగా సీసీ రోడ్ పోసిల్లు కొత్తగా. ఇక్కడ మేకలు ఉంటాయి. ఇదే మా వాడ. ఈ వాడకి ఎక్కువ మంది ఎవరు అందరూ హైదరాబాద్ వేలు ఎవరో ఒకరు ఎన్నో వాడకి ఒకరు ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఫుల్ హోమ్ టూర్ ఎలా ఉందో చెప్పండి. అదేవిధంగా మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కూడా కొట్టుర్రి. ఇలాగే మరెన్నో వీడియోలు అందిస్తాం. మాకు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ బాత్రూమ్. ఇంకా వడలు వేయలేదు. మా మామ వాళ్ళు వడలు వేస్తున్నారు, ఇంకా వేయలేదు ఫ్రెండ్స్. బయట చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి అవుట్డోర్. ఇదే హోమ్ టూర్ ఫ్రెండ్స్. మాకు పండగకి వచ్చినాం మేము. బయట చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ బయట ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర గొర్రెలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గొర్రెలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది అవుట్డోర్ ఫ్రెండ్స్. ఇది అవుట్డోర్. ఇందాక చూపించింది ఇండోర్. ఇది అవుట్డోర్ ఫ్రెండ్స్. చూడండి, పండగకి మేము వచ్చినాము. ఎంత హ్యాపీ ఉంది తెలుసా ఫ్రెండ్స్ మాకు. చూడండి ఫ్రెండ్స్, మేము ఇవాళ మా మామ బండి మీద బయటికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇవాళ మా మామ బండి ఇది. బయటికి వెళ్తాం మేము. మా మామ మంచి చెఫ్ ఫ్రెండ్స్. చాలా బాగా చేస్తాడు వంటలు. ఆలుగడ్డ టమాటా చేస్తుండ్రు మా మామ చెఫ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, మా మామ మా మమ్మీ చెఫ్స్ అయిపోయినారు. మా మామ మా మమ్మీ చెఫ్ అయిపోయినారు. చూడండి ఫ్రెండ్స్, మా మామ చెఫ్. టమాటాలు ఆలుగడ్డ ఉడికినాక టమాటాలు వేసుకుంటాను. మంచిగా టమాటాలు వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకొని 2 విజిల్లకు తీస్తే కూర అమేజింగ్ ఉంటుంది. చూడండి, ఇలాంటి కూరని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. 2 times మళ్ళీ ఓర్రి ఆకిల గాయస్, మా విలేజ్ హోమ్ టూర్ ఇదే. పూర్తిగా వీడియో చూసారు కదా. ఇది మా ఊర్లో ఇల్లు అనమాట. దీని ఇంకా ప్లాస్టింగ్ చేపియలేదు. అది మా అవతల ఇంకో జాగా. వీడియో బాగుంటే మన వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.